హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఎన్టీఆర్ పార్క్ గురించి తెలుసుకుందాం అనమాట. ఇది తణుకులో ఉంది. ఇవి అందరి అమరవీరుల విగ్రహాలు అనమాట. ఇవన్నీ ముందు గాంధీ గారితో మొదలవుతుంది. ఇలాగా కొంచెం ఎదరికొస్తే ఇది ఎన్టీఆర్ పార్క్ ఎంట్రన్స్ అనమాట. తణుకులో ఉంది. మనం ఇప్పుడు దీని లోపలికి వెళ్ళి చూద్దాం, అసలు ఏంటో విషయాలు మనం తెలుసుకుందాం అన్నీ. ఇది ఎంట్రన్స్. మనం ఇప్పుడు లోపలికి వచ్చాం. స్టార్టింగ్ ఎంట్రన్స్లో తగులుతుంది అనమాట. ఇది లెఫ్ట్ సైడ్లో ఏనుగు బొమ్మ కూడా ఉంటుంది ఇక్కడ. ఇది చిన్నపిల్లలు బాగా ఎక్కువ ఇష్టం చూపిస్తారు. దీని దగ్గరికి వెళ్ళి ఫోటోలు అవి తీసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇది రైట్ సైడ్ అనమాట. రైట్ సైడ్ తిరిగితే ఇటువైపు వెళ్తాం. ఇది లెఫ్ట్ సైడ్. మనం లెఫ్ట్ సైడ్ నుంచి కొంచెం లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మనకి ఏనుగు బొమ్మ తగిలింది కదా ఫ్రెండ్స్, చూడండి. ఇది కొంచెం చూడడానికి నిజమైన ఏనుగులానే ఉంటుంది. ఇక్కడ ఎవరో పక్కన ఫోటోషూట్ కూడా చేస్తున్నారు. మనం ఇలా కొంచెం లోపలికి వెళ్ళి ఇంకా మీకు చాలా చూపిస్తాను. లోపల ఇంకా చాలా ఉన్నాయి. దీని లోపల ఎంట్రన్స్ టికెట్ వచ్చి ఈచ్ పర్సన్ 10 రూపీస్ అనమాట. ఎవరైనా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా 10 రూపీసే అనమాట. ఇక్కడ ఈవినింగ్ టైం ఎక్కువ వాకింగ్ కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలామంది ఈ ప్లేస్ వచ్చి చాలామంది కూర్చొని సరదాగా మాట్లాడుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇలా కొంచెం ఎదరికి వెళ్ళి మీకు అన్నీ చూపిస్తాను. ఇది చెరువు అనమాట. ఈ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇది ఇక్కడ నుంచి బోటింగ్ అనేది జరిగేది ఇంతకుముందు. ఇప్పుడు ఆపేశారు. ఇక్కడ ఏదో చిన్న ఇష్యూ అయ్యి మొత్తం మీద అది ఆపేశారు. ఇలా కొంచెం ఎదరికి వెళ్తే ఇంకా రకరకాల చెట్లు కూడా ఉంటాయి ఇక్కడ. వాటి పేర్లు కూడా మనం అంతలాగా చెప్పలేము. చాలా రకాల చెట్లు, మొక్కలు, పూల మొక్కలు ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. మీకు ఆ కొలను ఉంది కదా ఫ్రెండ్స్, ఆ చెరువు మధ్యలో మనం ఎన్టీఆర్ విగ్రహం ఇవన్నీ ఉంటాయి. అక్కడ మీకు అవి చూపిస్తాను. అక్కడ రకరకాల చేపలు కూడా ఉంటాయి, అవి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఇంకా మీరు ఇలా నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి, మనం ఇంకా చాలా వీడియోలు చేస్తాం. ఇలా మనం కొంచెం లోపలికి వెళ్ళి మిగతా అన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ కిడ్స్ ఎక్కువ ఆడుకోవడానికి ఇంట్రెస్ట్ బాగా ఎక్కువ చూపిస్తారు. ఇటువైపు నుంచి కొంచెం ఎదరికి వెళ్తే ఇంకా చాలా గేమ్స్ అవి ఉంటాయన్నమాట. చిన్నపిల్లలు వాళ్ళు ఎక్కువ ఆడుకోవడానికి ఇవన్నీ చాలా ఉంటాయి. కొంచెం ఎదరికి వెళ్ళాలి, ఇంకా టర్నింగ్ తిరగాలి. మనం అది తిరిగిన తర్వాత మీకు అన్నీ చూపిస్తాను. ఇక్కడ పెద్దవాళ్ళు అయితే వాకింగ్ చేయడానికి, పిల్లలైతే ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేకపోతే బర్త్డే చేసుకుని చిన్న పిల్లలు ఎక్కువ షూట్స్ అవి చేస్తూ ఉంటారు అన్నమాట. ఫొటోస్ గట్రా ఎక్కువ బాగా దిగుతూ ఉంటారు. మనం ఇలా కొంచెం ఎదరికి వెళ్దాం. ఇంకని చెరువు మధ్యలో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అదే అనమాట. ఇక్కడ వంతెన ఉంటుంది. వంతెన నుంచి చెరువు మధ్యలోకి వెళ్ళాలి. ఆ దారి కూడా ఇప్పుడు మనం చూపిస్తాను మీకు. ఈ చెరువులో కూడా చేపలు ఉంటాయని చెప్పాను కదా ఫ్రెండ్స్, అవి కూడా చూద్దాం మనం. అంత క్లియర్గా కనిపించకపోవచ్చు, నేను ట్రై చేస్తాను మీకు చూపించడానికి. ఇదే అనమాట. ఇక్కడ నుంచి చూడండి, చేపలు గట్ట కనిపిస్తాయి, చాలా ఉంటాయి లోపల. కొంచెం కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్, అవి చూడండి. ఇంకా చాలా రకాల చేపలు ఉంటాయి. లెఫ్ట్ సైడ్లో కూడా ఉంటాయి, అవి కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి చూస్తే చాలా క్లైమేట్ చాలా నీట్గా ఉంటుంది. వాతావరణం కూడా చాలా చల్లగా కూల్గా ఉంటుంది. ఇలా కొంచెం మనం ముందుకు వెళ్దాం. ఈ వంతెన నుంచి అలా కొంచెం మనం ముందుకు వెళ్తే అక్కడ ఎన్టీఆర్ గారి విగ్రహం ఉంటుంది అనమాట. ఇదనమాట ఈ పక్క, ఇది రైట్ సైడ్ అనమాట చేపలు ఇవి. ఇలా మనం కొంచెం ముందుకు వెళ్ళి మీకు ఎన్టీఆర్ గారి విగ్రహం చూపిస్తాను. ఇక్కడ లోపల ఈ చెరువు మధ్యలోంచి కూడా చాలామంది ఫొటోస్ గట్రా దిగుతున్నారు ఫ్రెండ్స్, చాలామంది ఉంటారు. ఇప్పుడైతే ఈరోజు కొంచెం ఖాళీగానే ఉంది. మామూలుగా అసలు ఖాళీగా ఉండదు ఇది. ఇలా కొంచెం ఎదరికొస్తే ఇక్కడ విగ్రహం అనమాట, ఎన్టీఆర్ గారి విగ్రహం ఉంది కదా, ఆ విగ్రహం నుంచి ఇంకా అలా టర్న్ చేసి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి వంతెన మించి మళ్ళీ మన ప్లేస్లోకి మనం వెళ్ళిపోవాలి. అక్కడ వరకే ఉంటుంది అనమాట ఈ చెరువు మధ్యలో. ఇక్కడ చాలా రకాల పూల మొక్కలు కూడా ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి. మనం చెప్పలేము, వాటి పేర్లు కూడా మనకు తెలియదు, అన్ని రకాలు ఉంటాయి అన్నమాట.
ఇక్కడ లోకల్ వాళ్ళు అయితే ఇంకా డైలీ వస్తూనే ఉంటారు ఫ్రెండ్స్. ఇక్కడ లోకల్ వాళ్ళు, చిన్నపిల్లలు ఇవన్నీ చాలామంది వస్తూనే ఉంటారు. ఈచ్ పర్సన్కి వచ్చి 10 రూపీస్ అనమాట. టికెట్ ఎంట్రీ కూడా తక్కువ కదా, అందుకే చాలామంది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ఇక్కడ రావడానికి. ఇప్పుడు మనం వంతుని దాటి మనం మామూలు ప్లేస్లోకి వెళ్తున్నాం. ఇలా కొంచెం ఎదరికి వెళ్తే ఇక్కడ లోపల ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి చిన్నపిల్లలకి. ఇదే అనమాట చిన్నపిల్లలు ఆడుకునే ప్లేస్ అంటారు దీన్ని. ఇది రైట్ సైడ్లో ఉంటుంది పార్క్కి. ఇక్కడ చాలా రకరకాల గేమ్స్ లాగా ఉంటాయి. ఇక్కడ చిన్న గుడిసెలాగా కట్టారు కదా ఫ్రెండ్స్, ఇది జారీ బల్ల అనమాట. అలా చిన్నపిల్లలకి చాలా సరదాగా ఉంటుంది ఇవన్నీ చేయడానికి. ఇక్కడ ఈవినింగ్ అయితే ఇంకా చాలా రష్గా ఉంటుంది అనమాట. అసలు ఖాళీగా ఉండదు ఇది పార్క్ అయితే. తణుకులో అయితే చూడవలసిన ప్లేస్ అయితే ఇదే ఫ్రెండ్స్. ఇక్కడ ఈరోజు ఇక్కడ నైట్ టైం కూడా చాలా లైటింగ్ గట్రా చాలా బాగుంటుంది అనమాట. అది కూడా మీకు నేను చూపిస్తాను. కొంచెం సేపు అయితే చీకటి పడేలాగా ఉంది. చీకటి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు లైట్స్ ఆన్ చేశారు. ఈ లైట్స్ ఆన్ చేస్తే ఇప్పుడు లైటింగ్ కూడా చాలా బాగుంటుంది. అవి కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఆ వాకింగ్ చేస్తూ వాటి మధ్యలోంచి వెళ్తూ ఉంటే సేమ్ సినిమాలో షూట్ చేస్తున్నట్టే అనిపిస్తుంది ఫ్రెండ్స్. అంత నీట్గా ఉంటుంది అది. లైటింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి పక్కన కోతి బొమ్మలు కూడా ఉన్నాయి. మనం కొంచెం ఎదురుగా వెళ్దాం, చూపిస్తాను మీకు లైటింగ్ గట్రా. ఎంట్రన్స్ అయితే చాలా బాగుంటుంది నైట్ టైము. వాటి మధ్యలోంచి లైట్స్ మధ్యలోంచి మనం నడుచుకుంటూ వెళ్దాం. అది చెరువు మధ్యలో లైటింగ్ అనమాట. అది చూడడానికి చాలా నీట్గానే ఉంది. లైటింగ్ కూడా బాగా కనిపిస్తుంది. ఇది కాదు ఫ్రెండ్స్, ఇదిలా నడుచుకుంటూ వెళ్ళి మనం చూద్దాం. ఇలా కొంచెం ఎదరికి వెళ్దాం, ఇంకాని అన్నీ మీకు చూపిస్తాను. ఇదనమాట. ఇప్పుడు నైట్ ఇంచుమించు 7 అలా అవుతుందన్నమాట. ఇదే ఫ్రెండ్స్, మనం వచ్చేసాము. ఇది ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాము మనం. చూడండి ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఆన్ చేశారు. వాటర్ కూడా వెళ్తుంది. లైట్స్ కూడా చెట్లకి, మన ఏనుగుకి అన్నిటికీ లైట్లు పెట్టేశారు. చాలా నీట్గా అయితే కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మంచి నీట్గా అయితే ఉంది. ఇక్కడ కృష్ణుడి విగ్రహం కూడా ఉంది వాటర్ ఫాల్స్ దగ్గర. ఓకేనా ఫ్రెండ్స్, ఇదనమాట అసలు ప్లేసు. ఇది బయట ఎంట్రన్స్ అనమాట నైట్ టైము. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.